పెట్టాడు. హాయ్ అండి. హాయ్ అన్న. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మంది పైన అరెస్ట్ చేశారు. కొంతమంది పరారీలో ఉన్నారు, కొంతమందికి నోటీస్ ఇచ్చారు. సో కొంతమంది పరారీ ఎందుకు అయ్యారు? ఇప్పుడు ఫరారీ ఎందుకైనారంటే మమ్మల్ని పట్టుకుంటే మా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో దానికి సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కూడా సీజ్ చేస్తారు. సో దాని భయం వల్ల కొందరు పరారీలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మన ఇమ్రాన్ ఖాన్ ఆయన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ఆయన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ గారు. సో ఆయన కూడా ప్రమోట్ చేసేలాగా చేశారు. ఒక కానిస్టేబుల్ అతను కూడా చేయబట్టి ఏంటంటే బెట్టింగ్ శాప్స్ పైన అతను చేయడం ఏంటండి పోలీస్ అయినటువంటి. సో ఇక్కడ ఏంటంటే బెట్టింగ్ శాప్స్ చేస్తే చాలా అమౌంట్ వస్తుంది, ఈజీ మనీ, చాలా ఈజీ మనీ. సో ఈజీ మనీ అని కూడా అనకూడదండి. డబ్బుల కోసము అడ్డదారులు తొక్కి ఆలోచనలు ఎక్కువైపోయాయి. సో నేనేమంటున్నా అంటే బెట్టింగ్ శాప్సే కదండి, జూదం గాని గీదం గాని ఇంకోటి ఏదైనా గాని ప్రజలకు నష్టం చేసే ఏ యాప్ అయినా గానీ దాని జోలికి ఇన్ఫ్లుయెన్సర్ గానీ మన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు సెలబ్రిటీస్ ఏం చేశారంటే జైలుకి వెళ్లే సూచనలు వచ్చేసాయి. కొంతమందికి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ పేర్లు కూడా ఉంటాయండి. రీసెంట్ గా ప్రకాష్ రాజు, రానా దగ్గుపాటి, తర్వాత లక్ష్మి, విష్ణుప్రియ, తర్వాత బాలీవుడ్ క్రికెటర్స్ విజయ్ దేవరకొండ చేశారు. ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, తర్వాత ఇంకో కొందరు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా చేశారు. నేహా శెట్టి, తర్వాత నిధి అగర్వాల్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, ఆమె ఏదైతే మంచి ఏదో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఇది అది అని అడ్డగోళంగా చెప్తుంది. సో వైఎస్ఆర్సీపీ నాయకురాలు అనేటువంటి యాంకర్ శ్యామల పైన కూడా గురించి ఆల్రెడీ చెప్పాను, రానా గురించి కూడా. సో వీళ్ళందరూ ముందు తెలియదు అంటే ప్రకాష్ రాజు కూడా మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పైన ఒక బ్యాడ్ కామెంట్స్ చేశాడు. హిందీకి సంబంధించి చిన్న మన దేశంలో అన్ని భాషలు ఉండడానికి పవన్ కళ్యాణ్ అంటే మన ప్రకాష్ రాజు ఏం చేశాడంటే దాన్ని ఆపోజిట్. నువ్వేంది మాట్లాడేది, నీకేం తెలుసు. ఇంకోటి సనాతన ధర్మం పైన కూడా బ్యాడ్ కామెంట్స్ చేశాడు. ఇంకోటి లడ్డు విషయంలో కూడా బ్యాడ్ కామెంట్ చేశాడు. సో ఇంత బ్యాడ్ కామెంట్ చేసేవాడు కనీసం ప్రజలకు అవసరమై ఏంటివి. సో చూద్దాం, అది ప్లేయింగ్ కార్డ్స్ సంబంధించి జంగిల్ రమ్మి జంగిల్ ఏదేదో చేశాడు. ఇలాంటి రమ్మిల పైన ప్లేయింగ్ కార్డ్స్ ఆ రమ్మిల పైన చేసే యాడ్స్ కానీ మేము చేసినవి లీగల్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ యాప్స్ అది ప్రజలు పనికిరాదని ఒక చిన్న ఇంగిత జ్ఞానం మర్చిపోయాడు. కానీ వాటికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, అందుకనే మేము వాటిని ప్రమోట్ చేసాం తప్ప ఇవి ఇల్లీగల్ యాప్స్ కాదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇల్లీగల్ యాప్స్ కాకుండా ఎలా పోతాండి, ప్రమోట్ చేస్తుంటాయి. ఎట్లా చేయాలి, అది ఏదో కొద్దిగా అర్థంతో చేయాలి. మరి పెద్ద పెద్ద సెలబ్రిటీ చేస్తే ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదో డబ్బులు వస్తాయని ఆశ. ఒక మిడిల్ క్లాస్ కానీ ఒక మామూలు పేదరిక మనుషులు ఏం చేస్తారంటే దాని మీద అట్రాక్ట్ అయిపోయి, సో దాని మీద అట్రాక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుంది. కోట్లు లక్షలు వేలకు. ఎందుకని ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోలేదు? ఎలాగైతే టిక్ టాక్ ని బ్యాన్ చేసేసారో అలాగే బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేసేసి ఇలాంటి సమస్యలు ఉంటాయి కదా, ప్రమోట్ చేసే సమస్యలు ఉంటాయి, వాళ్ళపైన చర్యలు తీసుకుంటే అయిపోతుంది కదా. వీళ్ళ పైన చర్యలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఓకే మీరు చెప్పినట్టు రైట్, సెలబ్రిటీస్ పైన చర్యలు తీసుకున్నట్టే తీసుకోవాలండి. ఎందుకంటే ప్రమోట్ చేశారు, సరే తీసుకున్నారు, వాళ్ళ లా ప్రకారం కొన్ని చట్టాల ప్రకారం వాళ్ళని తీసుకున్నారు. సేమ్ అదే టైప్ లో ఈ కంపెనీ వాళ్ళని కూడా బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఒక టిక్ టాక్ వచ్చేసి ప్రజలను పిచ్చోళ్ళు చేసింది. ఆ రీల్స్ చేయడం, పైనుంచి కిందికి దుంకడం, ఎగరను దుంకడం, మైండ్ పిచ్చోళ్ళు చేస్తుందని చెప్పేసి మన దేశంలో టిక్ టాక్ బంద్ చేశారు. ఇంకోటి చైనాలో కూడా బంద్ చేసేసారు. ఇంకోటి ఏంటంటే అమెరికాలో కొన్ని యాప్స్ కూడా బంద్ చేసేది. మన దేశంలో చైనాకు సంబంధించినటువంటి చాలా యాప్స్ దయచేసి బంద్ చేసేయండి అని చెప్పారు. సో ఇంత చెప్పిన వాళ్ళు దయచేసి పోలీస్ శాఖ వారు ప్లీజ్ ఇలాంటి యాప్స్, బెట్టింగ్ సంబంధించి యాప్స్ కానీ, జనాలను పాడు చేసే యాప్స్ కానీ, కొన్ని లింకుల పైన వాటిని ప్రెస్ చేయకుండా కానీ దానిపైన కొన్ని అవేర్నెస్ తీసుకురావడం కోసం, ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం కొన్ని యాడ్స్ చేయండి. అంతేగాని చాలా దరిద్రమైనటువంటి దాని జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా ప్రజలు పబ్లిక్ చెప్తున్నాను, మనం ఒక యాడ్స్ చూసేటప్పుడు ఆల్రెడీ దానిపైన దాని కింద సపరేట్ గా షరతులు వర్తిస్తాయి, కండిషన్స్ అప్లై సో గమనించండి. వాడు పైనుంచి కిందికి దుంకుతాడు, సోపు పట్టుకుంటాడు, ఇక్కడ చింతాల సోపును పట్టుకుంటాడు, తర్వాత సోపు ఉంటుంది, అందంగా మెరుస్తుంది. దమ్ముంటే థమ్స్అప్ తాగండి, థమ్స్అప్ తాగండి మెరిసే థండర్. సో టేస్టీ థండర్, అది థండర్ కాదండి, ఒక దరిద్రమైనటువంటి ఆ పనిని ఎక్కువ తీసుకుంటా. ఆల్రెడీ ఒకడు అక్కడ మెన్షన్ చేస్తాడు,
అక్కడ ఒక డ్రింక్ కూల్ డ్రింక్స్ తాగాలంటే మినిమం ఒక రోజుల్లో 500 ml మాత్రమే తాగాలి అని ఉంటది. మన వాళ్ళు ఏం చేస్తారంటే లీటర్ తాగేస్తారు. సో లేనిపోయిన రోగాలు తెచ్చుకుంటారు, లేనిపోయిన అనారోగ్యాలు తెచ్చుకుని డబ్బులు పాడు చేసుకుంటున్నారు, జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. దయచేసి బెట్టింగ్ యాప్స్ అయినా యాడ్స్ అయినా ఏ యాడ్స్ అయినా కూల్ డ్రింక్స్ కానీ ఇంకొక పానీయం కానీ ఇంకొక పానీయం ఇంకొక గుట్కాలు కూడా చేస్తుండే కదా మన పలుకులలో కేసరి ఆ, తినేవాడు గుట్కాను ప్రమోట్ చేసేవాడు కోటీశ్వరుడు అయితే వాడు లగ్జరీగా బతుకుతుంటే గుట్కా తినేవాళ్ళు మన వాళ్ళు ఏంటంటే హెల్త్ పాటు చేసుకుని క్యాన్సర్ వచ్చి హాస్పిటల్ పాలే, ఇక్కడ క్యాన్సర్ వచ్చి అదే చెప్తున్నా, హాస్పిటల్ పాలే, క్యాన్సర్ రావడం, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవడం, పేగులు చెడిపోవడము, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవడం. కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఎట్లా సర్వనాశనం? ఇప్పుడు కుటుంబ పెద్ద ఏం చేస్తారంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా అతలాకుతలం అవుతుంది. అంటే అక్కడ అతను చేసేటువంటి ఆ డబ్బులు గానీ రాకపోయేసరికి ఆర్థిక పరిస్థితి, ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది. ఆ పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళలేక రైట్, ఇవన్నీ అండి. సో ఏది ఏమైనా కానీ పబ్లిక్ చెడు చేసే యాప్స్ జోలికి ఎవరు వెళ్ళకూడదు. ముఖ్యంగా పబ్లిక్ నేను కోరుకునేది ఏంటంటే ఒక బెట్టింగ్స్ యాప్సే కదండి, మీరు యాడ్ వచ్చేటప్పుడు గమనించండి. ఎక్కువగా యాడ్స్ చూస్తుంటారు, ఆ యాడ్స్ లో కింద వచ్చేటువంటి ఒక టర్మ్స్ అండ్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక లైన్ ఇస్తాడు. వాటిని కూడా స్టక్కున అబ్జర్వ్ చేయకపోయినా ఒకటికి 10 మార్లు చూస్తే మనకు అర్థం అయిపోతుంది. సో నేను అలాంటి గమనించి చెప్తున్నాను. దయచేసి ఒక సోప్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ ఏదో కొనేటప్పుడు దానిపైన అన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ చూడండి. ఓకే, ఇంకోటి ఏంటంటే యాప్స్ మాత్రం ఇలాంటి జూదానికి సంబంధించి ఇలాంటి యాప్స్ జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కానీ పేదవాళ్ళు కానీ వెళ్ళకూడదు. నీ దగ్గర కోట్లు ఉన్నాయా లక్షలు ఉన్నాయా అప్పుడు వెళ్ళు, కోట్లు నా దగ్గర పడి ఉన్నాయి నేను దాన్ని ఏం చేసుకోలేకున్నానంటే అప్పుడు వెళ్ళండి, మీ ఇష్టం. డబ్బులు పోగొట్టు మీ ఇష్టం. ఓకే థ్యాంక్ యూ.